IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అంటే బాలు, అంటే ఈ గది తలుపులు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయి అంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అందులో ఆభరణాలు, నగలు ఉంటాయని కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేశారంటే ఇప్పుడు గది తలుపులు తెరవలేదు మొత్తంగా. అంటే దీనికి సంబంధించి ఒక డేట్ ని ఫిక్స్ చేసే అవకాశం కనబడుతుందా? ఇంకా దీనిపైన టైం తీసుకునే ఛాన్స్ ఉండొచ్చా? టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే రేపు రథయాత్ర తిరిగి రానుంది. మళ్ళీ సేమ్ ఎలాగైతే మొదటి రోజు రథయాత్ర జరిగిందో ఈ రోజు రథయాత్ర కూడా రేపు అలాగే జరుగుతున్న నేపథ్యంలో అందరూ అదే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అది పూర్తి అయిన తర్వాత ఈ యొక్క మంచి ముహూర్తం చేసి మళ్ళీ టీం అంతా కూర్చొని ఏం చేయాలని దానిపై చర్చించిన తర్వాతనే ఒక ఆలయంలో ఉన్న సంపదను అయితే లెక్కించే కార్యక్రమం అయితే చేపడతామంటున్నారు. అంటే పూరి ఆలయానికి చాలా మంది భక్తులు చేరుకున్నారు, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 3వ గది తలుపులు ఓపెన్ అవ్వలేదనే న్యూస్ తో వారందరూ ఏం చెబుతున్నారు భక్తులు? అయితే భక్తులు అయితే కొంత నిరాశతోనే వెనుదిరుగుతున్నారు. ఏదో జరుగుతుంది, సంపద యొక్క తెస్తారు, బయటికి తెస్తారు, చూస్తాము అనుకుని అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయినప్పటికీ కేవలం ఆలయం నుంచి ఎవరైతే వెళ్లారో సిబ్బంది వాళ్ళు మాత్రమే బయటికి రావడం, వాళ్ళు తీసుకెళ్లిన ఎక్విప్మెంట్ మాత్రమే తీసుకురావడంతో అవి చూసి సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనకి ఆలయ పరిసరాల్లో కనిపిస్తుంది. మరోసారి ఆలయం యొక్క ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ రోజు మళ్ళీ వచ్చి సందర్శిస్తామని చెప్పేసి అయితే భక్తులు చెప్తున్న పరిస్థితి. బాలు, అంటే ఉదయం నుంచి నాగబంధానికి పూజలు చేసి అనేక పూజలు చేసిన తర్వాతే ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే దీనికి సంబంధించి అధికారులు మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది, మార్నింగ్ నుంచి ఏం చేశారనేది మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశం ఉందా? అధికారులంతా కూడా మీడియా ముందుకు వచ్చారు. ఏదైతే హైలెవెల్ కమిటీ చైర్మన్ జస్టిస్ రద్దుతో పాటు ఆలయ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే వీరంతా ఏం జరిగిందనే దానిపై అయితే స్పష్టత ఇవ్వలేదు, కానీ కేవలం తామేం చేసామనేది మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. కేవలం ఏదైతే పాత తాళం ఉందో తాళం తీసుకుని వెళ్ళాం. మొదటి 2 డోర్లు ఓపెన్ చేసిన తర్వాత ఆ డోర్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేసాం. అయినప్పటికీ డోర్ ఓపెన్ కాకపోవడంతో దాన్ని ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి కట్టర్స్ ఉన్నాయో కట్టర్స్ తో మాత్రమే కట్ చేసాము. కట్ చేసిన తర్వాత తాళాన్ని తీసివేసిన తర్వాత సమయం మించిపోవడంతో మరి లోనకే వెళ్ళలేదు. వెంటనే తలుపులు వేసేసి తాళం యొక్క మరో తాళాన్ని బిగించి దానికి ఆ తాళాన్ని అయితే సేవ్ చేసామని చెప్పేసి అయితే మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. బాలు, అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్స్ కానీ అధికారులు పూరి ఆలయంలోనే ఉన్నారంటే చాలా మంది భక్తులు కూడా దర్శనానికి వచ్చారు కదా, వారందరికీ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందా ఈ సాయంత్రం నుంచి? అరగంట నుంచి కూడా వర్షం అయితే భారీగా పడుతుంది పూరిలో. అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తులందరికీ కూడా ప్రభుత్వం సంబంధించిన ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్న వెంటనే ఆలయ అధికారులు బయటకు వచ్చేసిన వెంటనే దర్శనాలకు అయితే అనుమతి ఇచ్చారు. భక్తులంతా కూడా యథావిధిగా దర్శన కార్యక్రమాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.